అండ్ నవ్ అంటే వినోదభరితమైన గాలి వీచింది, సక్సెస్ గాలి వీచింది అంటే అది వినోద్ గాలి గారి దగ్గర నుంచి అనమాట. సో డైరెక్టర్ ఆఫ్ దిస్ సిరీస్ వినోద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తా. సో బాయ్స్ అందరూ చాలా బాగా వర్క్ చేశారండి, కష్టపడ్డారు, బేసిక్గా ఇష్టపడుతూ కష్టపడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాంత్ డే 1 నుంచి లాస్ట్ ఫైనల్ కాపీ ఇచ్చే వరకు నాతో పాటు ఉన్నాడు. ఇంకా సుధీర్ అండ్ సాయి తేజ, మన కృష్ణ, చక్రి, ఇంకా అందరూ ఉన్నారు బాయ్స్. ఇంకా సో అందరూ చాలా బాగా వర్క్ చేశారండి వాళ్ళు. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ మిస్టర్ హరీష్ గారు. ఫస్ట్ ఎప్పుడైతే నేను ఐడియా ఫస్ట్ ఒక టీజర్ కట్ లాగా చేసి హరీష్ అన్న చూపించాను, అప్పుడు ఆయన దీంట్లో ఏదో ఉంది బాగా చేస్తారన్నట్టు కొంచెం నమ్మారు. నమ్మిన వెంటనే దీన్ని ఈటీవీ విన్కి అప్రోచ్ చేయొచ్చు. సో ఫస్ట్ నితిన్ గారు చూసిన తర్వాత ఆయన డే 1 నుంచి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి చాలా పాజిటివ్గా ముందుండి నడిపించారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నితిన్ అన్న అండ్ సాయి అన్న, సుహృత్, కిషోర్ అన్న అండ్ మహాలక్ష్మి గారు చాలా బాగా సపోర్ట్ చేశారండి. నెక్స్ట్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ అండి, కొడతారేమో, ఇంకొన్ని రోజులు ఉంటే కొట్టేటోడు నన్ను అక్కడే మ్యూజిక్ స్టూడియోలో. చాలా కొంచెం అంటే నేను ప్రెజర్ పెట్టినా ప్రెజర్లో చాలా బాగా ఇచ్చింది మ్యూజిక్, అట్లా ప్రెజర్ పెట్టాలనుకుంటా ప్రతిసారి. నెక్స్ట్ ఇంకా శివ చాలా బాగా ప్రొడక్షన్ డిజైన్ చేశారండి. నేను ఫస్ట్ నుంచి మాకున్న చాలా తక్కువ లొకేషన్స్ ఉంటాయి, తక్కువ లొకేషన్స్ని చాలా తక్కువలో చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ శివన్న. రాహుల్ ఎగ్జిక్యూటివ్ ఇంకా మా అందరికంటే చాలా ఎక్కువ కష్టపడ్డాడు. రెహాన్ గురించి చెప్పనవసరం లేదండి, మీరు ఇంకా అన్ని బ్యూటిఫుల్ విజువల్స్ అన్ని రెహాన్ చాలా ప్రెజర్ పెడితే అందరి దగ్గర నుంచి బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అన్నదానికి ఇదే బెటర్ ఎగ్జాంపుల్ అండి. చాలా ప్రెజర్లో చాలా బాగా వర్క్ చేశారు. ఇంకా రెహాన్తో పాటు మనోజ్ అన్న, సో ఇంకా ప్రతి లైట్ మ్యాన్ కానీ ఫోకస్ పుల్లర్స్ ఇంకా చాలామంది సపోర్ట్ చేశారండి సెట్ మీద నాకు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా క్యాస్టింగ్ క్రూ అండి. క్యాస్టింగ్ తాతగారిని ఫస్ట్ ఎప్పుడైతే మెయిన్ అన్ని క్యారెక్టర్స్ దీంట్లో మెయిన్ కీ రోల్స్ అండి. సో ఫస్ట్ తాతగారిని చాలా చిల్ పర్సన్ కావాలనుకున్నా, బేసిక్గా రియల్ లైఫ్లోనే చిల్ పర్సన్ ఆయన. థ్యాంక్ యూ సో మచ్ అండి అశోక్ చంద్ర గారు, ఇంకా ప్రదీప్ గారు, కేశవ్ దీపక్ గారు, కిరీటి గారు, విక్కీ, థ్యాంక్స్ అన్న హరి గారు. ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ మొత్తం షూట్ అంతా అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ అనిల్ అన్న దగ్గరికి, అనిల్ అన్న మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా చేసి అన్నీ కట్ చేసి పడేశారండి చాలా చోట్ల. అన్న ప్లీజ్ అన్న కొంచెం ఉంచుదామన్న అంటే ఎందుకు అన్న అనేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అన్న అనిల్ అన్న. నెక్స్ట్ ఇంకా సౌండ్ డిజైన్ మనీ బ్రో, ఎప్పుడు మిడ్-నైట్ 1:30కి బ్రో ఇక్కడ చిన్న సౌండ్ ఒకటి మిస్ అయింది బ్రో అంటే అనుకుని ఓకే బ్రో అనేవాడు. బట్ ప్రతి సౌండ్ ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న సౌండ్లు కూడా ఎప్పుడైనా కానీ మిడ్-నైట్ కూడా చేసి పంపించారండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకా సంతోష్ బ్రో, ఆయనతో పాటు ఇంకా లాస్ట్ మిడ్-నైట్లు కూడా మిక్సింగ్ దాంట్లో వర్క్ చేసినామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరినైనా మర్చిపోయినా. నెక్స్ట్ నాకు స్క్రిప్ట్లో నాతో డైలాగ్స్ రాసిన ప్రవీణ్ ఇక్కడే ఉంటాడు. ప్రవీణ్ అండ్ షణ్ముఖ్ చాలా బాగా రాశారండి ఇద్దరు డైలాగ్స్. అన్నీ చాలా బాగున్నాయి అనడానికి మెయిన్ రీజన్ వాళ్ళే. షణ్ముఖ్ రాలేదు ఇంకా, బట్ ప్రవీణ్ ఇక్కడే ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ షణ్ముఖ్ అండ్ ప్రవీణ్. ఇంకా సిద్ధు, సోనియా, ఇంకా వీళ్ళేంటంటే వీళ్ళ గురించి చెప్పాలి ఇక తప్పట్లేదు. లేదు చాలా సపోర్టివ్ అండి. నేను బేసిక్గా వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నేను పెట్టే టార్చర్ కొంచెం నాకున్న టైం లైన్ ప్రకారం కొంచెం ఎక్కువ వర్క్ చేయించుకోవాల్సి వచ్చింది. బట్ వాళ్ళు మాత్రం అసలు చాలా కోఆపరేట్ చేశారు, ఇంకా బాగా చేశారు. అంతే. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మీడియా ప్రెస్ అండ్ మీరు ఇచ్చిన పాజిటివ్ రివ్యూ వల్ల చాలామందికి రీచ్ అయింది. అది చాలా జనాల్లోకి వెళ్ళిందంటే దానికి మెయిన్ రీజన్ మీరే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈటీవీ విన్. ఇలానే అందరికీ యంగ్ టాలెంట్ని బయటికి తీసుకురావాలి.
అందరూ డెబ్యూటెంట్ డ్యాన్స్, మ్యాక్సిమం డెబ్యూటెంట్సే ఈటీవీ నుంచి వచ్చేవాళ్ళు. ఇలాగే ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇవ్వాలని అందరూ ఎవరి దగ్గర అయితే స్క్రిప్ట్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఈటీవీ విన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా అప్రోచ్ అవ్వండి, అందరూ బయటికి రండి. థ్యాంక్ యూ. నా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న, అన్నయ్య, వదిన, ఎవ్రీథింగ్ అందరూ చాలా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. కాదండి, వీతో స్టార్ట్ అవుతుంది కదా వినోద్. మీరు డబ్ల్యూ పెట్టుకోవడానికి రీజన్ విన్ వచ్చిన తర్వాతనా, అంటే ఈటీవీ విన్ వచ్చిన తర్వాత విన్ వచ్చిన లేదంటే బేసిక్ అది కోఇన్సిడెన్స్ అండి. బేసిక్ అంటే విఐఎన్ఓడి అని రాసుకుంటారు, కానీ నేను కనీసం పేరులో అయినా విన్ ఉండాలి ఫస్ట్ అని చెప్పేసి వినోద్ గాలి అని చెప్పి మార్చుకున్న తర్వాత కోఇన్సిడెంట్గా ఈటీవీ విన్లో రావడం. బేసిక్గా రామోజీరావు గారిది లక్కీ హ్యాండ్ అండి. ఆయన దగ్గర నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యారు. సో మా చిన్న ఈ సక్సెస్ని రామోజీరావు గారికి అంకితం ఇవ్వాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వినోద్. మీరు ఇలానే విన్ అవుతూ ఉండాలి మీ కంటెంట్తో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా సిద్ధు పవన్ని మాట్లాడవలసిందిగా మైక్ ఇచ్చేస్తున్నాం. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే అందరూ ఇక్కడ ఉన్న అందరూ హీరోయిన్ గురించి లాస్ట్లో మాట్లాడుతూ ఉంటే చాలా గొప్పగా మాట్లాడతారు అనుకున్నాను. ఆ బొక్కలే అన్నట్టు వదిలేస్తున్నారు, నాకు అర్థం కాలేదు. సో ఈ ప్రాజెక్ట్కి నేను ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలండి. ఒకటి మా హరీష్ అన్న ప్రొడ్యూసర్, 2 సాయి అన్న, నితిన్ అన్న, 3 ఈ ప్రాజెక్ట్ ఇంకా రావడానికి ఇన్ఫినిటమ్ ఎస్డి సార్ కానీ వ్యాండీ మ్యామ్ వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉందండి. ఈ ముగ్గురు కనుక లేకపోయిన ఉంటే ఇంత మంచి ప్రాజెక్ట్ చేసేవాళ్ళమే కాదు. అండ్ వినోద్, నీ గురించి లాస్ట్లో చెప్తానులే. సో నితిన్ అన్న అన్నట్టు ఇప్పటివరకు యూట్యూబ్లో చేసాం. రిలీజ్ అయ్యే వరకు ఆ కంగారు నాకు కూడా ఉన్నది. అంటే ఓకే వస్తారా, యూట్యూబ్లో సపోర్ట్ చేసినట్టే జనాలు చూస్తారా అన్న టెన్షన్ చాలా ఉన్నది. రిలీజ్ అయిన ఒక 1-2 డేస్కి కూడా నేను ఆ ట్రాన్స్లోనే ఉన్నా. సాయన్న ఫోన్ చేసి ఏంటి రెస్పాన్స్ అని అంటే నేను అసలు ఏమీ మాట్లాడేవాని కాదు. అది కాదన్న, నాకేం అర్థం కావట్లేదు బేసిక్గా అంటే లేదు చాలా బాగా వెళ్తుందని చెప్పి ఈ మొన్న 75 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ చూసిన తర్వాత అమ్మయ్య ఓకే ప్రశాంతంగా అక్కడ ఎలా అయితే ఎంకరేజ్ చేశారో ఇక్కడ కూడా మమ్మల్ని అలానే ఎంకరేజ్ చేశారని చెప్పి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యా. దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. డైరెక్టర్ వినోద్ కావచ్చు, మరి రెహాన్ వర్క్ నాకు ఎప్పుడు బాగుందని అర్థమైందంటే చాలామంది సిరీస్ చూసిన తర్వాత సోనియా కన్నా నువ్వే బాగున్నావు అని అంటే నాకు అప్పుడు అర్థమైంది మనోడి పనితనం. సో రెహాన్ అనే కాదండి, ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, ప్రొడక్షన్ శివమచ్చ అన్న కావచ్చు, చాలామంది ఉన్నారు, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్, అందరూ అంటే ప్రతి క్రాఫ్ట్ వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టి ఈ ప్రాజెక్ట్కి చేశారండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది రిజల్ట్ చూస్తుంటే. సో దీని తర్వాత కూడా ఇంకా బెస్ట్ కాంటెంట్స్ తోటే మేము ముందుకు వస్తాం. శశిమదనానికి ఎలా అయితే సపోర్ట్ చేశారో అలానే మేము చేసే ప్రతి ప్రాజెక్ట్కి సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ విన్. ఇప్పుడు వినోద్ గురించి చెప్పాలంటే మాది కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. 2019లోనే మేము ఫస్ట్ వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. అప్పటి నుంచే మాకు పరిచయం. సో అంటే ఒక డైరెక్టర్లా కాకుండా ఎప్పుడూ ఒక ఫ్రెండ్లానే ఉండేవాడు అప్పటి నుంచి కూడా. సో ఆ బాండ్ ఉండటం వల్ల సెట్స్ మీద కూడా ఇంకా ఫ్రీగా మాకు చాలా బాగా జరిగింది. షూటింగ్ కానివచ్చు, అది కానివచ్చు. అండ్ అశోక్ చంద్ర గారు, మా అన్నయ్యగా చేసిన కేశవ్ దీపక్ గారు, నాకు ఎప్పటికీ గుర్తుందన్న, కలిసిన ఫస్ట్ టైము ఇతనే నీకు బ్రదర్ క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పిన తర్వాత ఆయన నన్ను పక్కకు తీసుకెళ్ళి ఒక క్వశ్చన్ అడిగారండి. ఎప్పటికీ నాకు అది అలా తిరుగుతూనే ఉంటుంది. నీతో సీరియస్గా మాట్లాడాలంటే ఏదో నేను ఎప్పుడు ఏమి అల్లరి పని చేసి నీ దగ్గర అని భయం వేసింది. కుర్చీ అలా వేసి వాట్ ఈస్ మదన్స్ సైకి అని అడిగారు. ఫస్ట్ నాకు ఆన్సర్ చెప్పాలంటే నాకు అర్థం కాలే ఏం చెప్పాలన్నది. ఆ తర్వాత ఓకే ఆయన ఏం అడుగుతున్నారన్నది అర్థం చేసుకొని చెప్పాను. అన్న థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే మీ అన్నయ్య అని అడుగుతున్నారు చాలామంది. అంటే నార్మల్ క్యారెక్టర్ హీరో అంటే క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి పాపం అడిగాను నిన్ను. సీరియస్ యాక్టర్గా అనిపించారు, ఇలా జోవెల్గా ఉంటాడు అనుకోలేదు. మదన్ క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ ఆర్చ్ ఏంటి? ఎందుకంటే నేను స్క్రిప్ట్ ఏం అడగలేదండి హరీష్ని, ఫోన్ చేయగానే ఎస్ వచ్చేస్తుంది, దానికి ఏం లేదు. మన కో యాక్టర్స్ నుంచి తెలుసుకోవాలనే ఉత్సాహం అంతే. నాట్ టు డిస్కరేజ్ యూ, బట్ ఫెనామినల్ యాక్టర్. థ్యాంక్స్ అన్న. సో ఇంకా విక్కీ కానివ్వచ్చు, కిరీటి అన్న కావచ్చు, మన హరిబ్రో కానివ్వచ్చు, అందరూ వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టారు. మా ఫాదర్ కూడా, అంటే మా ఫాదర్ కాదండి, సోనియా ఫాదర్.
అండ్ లేదండి, అటు ఇటు బాగానే దాక్కున్నాను నేను, మీరేం పట్టుకోలేపారు. వచ్చేస్తే ఈటీవీ వాళ్ళని అడగండి, 2.5 లక్షలు, మాకు సంబంధం లేదు. ఇంకా ఆ 20 ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నారో అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా మళ్ళీ కోరుకుంటున్నాను. దానికి ఏదో ఒకటి చెప్పండి మరి, నెక్స్ట్ స్క్రిప్ట్ పట్టుకొని వస్తాం. అండ్ మా ఎడిటర్ గారు అసలు అందరూ వాళ్ళ 100% ఎఫర్ట్స్ పెట్టారు. ఇంకా సోనియా గురించి అంటే పర్టికులర్గా మాట్లాడాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. ఏంటది మాట్లాడొచ్చు కదా. అయితే నాకు తెలియదండి. సో యా, తను ఉంది కాబట్టే ఏదో రియల్ లైఫ్ కపుల్ అని కాదు, ఆ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అంటే సోనియా చేసింది కాబట్టి ఇంకొంచెం ఫ్రీగా నేను నా ఎఫర్ట్స్ పెట్టగలిగాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే మిగిలిన ప్రాజెక్ట్స్కి కూడా నాకు సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఫైనల్గా మా పేరెంట్స్కి నేను థ్యాంక్ యూ చెప్పాలండి. వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. అటు ఫైనాన్షియల్గా కావచ్చు, అటు మెంటల్గా కావచ్చు, ప్రతిసారి నన్ను బ్యాక్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ రోల్ ఇప్పుడు సోనియా తీసుకుంది. సో యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పవన్. సో మీరు ఇలానే మంచి మంచి ప్రాజెక్ట్స్తో మా ముందుకు రావాలని కోరుకుంటున్నాను.